సినిమాకి పోతే బండి పార్కింగ్లో పెట్టి టాకీస్లోకి పోతాం. షాపింగ్ మాల్కి పోయినా కారో బండో పార్కింగ్లో పెట్టే పోతాం. పార్కుకు పోయినా గుడికి పోయినా సుతగంతే. ఇక ఎటన్నా ఊరికి పోయేది ఉంటే బస్ స్టాండ్లో బండి పెట్టి బస్ ఎక్కుతాం. అట్లనే రైల్ స్టేషన్ల కాడ సుత ఇట్లా ఏడికి పోయినా పార్కింగ్ జాగాలు ఉంటాయి. ఆడ టికెట్ తీసుకొని బండ్లు పెడితే మళ్ళొచ్చి ఆ టికెట్ చూపిస్తే మన బండి మనకిస్తారు. కానీ గీడేమైతుందంటే ఖమ్మం సర్కార్ దవాఖాన కాడ బండి పెట్టిర్రంటే కథమేగా. అదృష్టం ఉంటే ఉన్నట్టు లేకుంటే పోయినట్టు. 6 రోజులనే 6 బండ్లు మాయమైనయట. లగేజ్ బ్యాగ్ కోసం ఇంటికి వచ్చేసరికి పార్కింగ్ లో బండి పెడితే సాయంత్రం 5:35 టైంలో బండి తీసుకెళ్లారు. పైకి వెళ్ళి ఎక్స్రే తీపించుకొని ఒక హాఫ్ అన్ అవర్ లో కిందికి వచ్చేసరికి బ్యాటరీ తీసుకెళ్లిపోయారు. బండి 12-10 నిమిషాలకి బండి బయట పెట్టినండి. 12-13కి బయటకు వస్తుంటే అది బండి లేదు. వారెవ్వా 3 నిమిషాలలో బండి మాయం చేసిర్రంటే ఎంత పనిమంతులో చూడుర్రిగా. మరి పార్కింగ్ లో పెట్టక బయట ఎందుకు పెట్టినట్టు అంటారా? పార్కింగ్ కాడనే పెట్టిర్రు. చేతుల రసీదు కూడా ఉన్నది. బైకుకు 10, ఆటోకి 20. చల్ పైసలు కట్టినాక మీదే కదా జిమ్మదారని అడిగితే మాయే పోతున్నాయి, మేమేవులకు చెప్పుకోవాలంటుర్రట. టోకెన్ ఎందుకు పెట్టారు మరి? పోనీ మరి బాధ్యత లేనప్పుడు బ్యాటరీ పోయిందంటే నా సంబంధం లేదంటే టోకెన్ ఎందుకు తీసుకున్నావు? సంబంధం లేనోళ్ళు పైసలు కూడా తీసుకోవద్దు కదా మరి. రెక్కలొచ్చి గిట్ల ఎగిరిపోతున్నాయో ఏమో చూద్దామంటే సీక్రెట్ కెమెరాలు పనిచేయక కండ్లు మూసుకునేటుల్లో. మరి పార్కింగ్ లో పెట్టిన ఏమైతున్నట్టు ఎటు పోతున్నట్టు ఇక తేల్చాల్సింది 4వ సింహాలే.